చూస్తున్నాం. వంశీ కేసులో నేడు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది న్యాయస్థానం. కాసేపట్లో వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసినట్టు కేసు పెట్టిన బాధితుడు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను న్యాయస్థానం రికార్డ్ చేయబోతోంది. అయితే సత్యవర్ధన్ ను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, కిడ్నాప్ చేసిన సమయంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై స్టేట్మెంట్ తీసుకొని ఉన్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన తర్వాత అతన్ని ఎక్కడెక్కడ తిప్పారో కూడా కోర్టు తెలుసుకోనుంది. ఈ కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ కు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్, విజయవాడలో సీసీటీవీ ఫుటేజ్ ని గుర్తించిన పోలీసులు దాన్ని కోర్టుకు కూడా సమర్పించారు. ఈరోజు కోర్టు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయబోతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, సంధ్య, వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ ఈ రోజు 164 నోటీస్ ఇచ్చి తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సత్యవర్ధన్ విజయవాడ కోర్టుకు హాజరయ్యి తన స్టేట్మెంట్ అయితే కోర్టుకు ఇవ్వనున్నారు. ఈ కేసు సంబంధించి ఇంటికి వచ్చి ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు, ఎంతమంది కిడ్నాప్ చేశారు, ఏ సమయంలో వచ్చారు, ఏ వాహనాల్లో మిమ్మల్ని కిడ్నాప్ చేశారంటూ కోర్టుకు అడుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు అయితే స్టేట్మెంట్ అయితే ఈ రోజు సత్యవర్ధన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన తర్వాత తొలుత హైదరాబాద్ తీసుకెళ్లారంటూ ఒక ఆరోపణ. హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ లో వంశీ దగ్గర అతన్ని సత్యవర్ధన్ ఉంచి తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారంటూ ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి నాకు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేస్తూ ఎలాంటి సంబంధం లేదంటూ వల్లభనేని వంశీ అయితే పలు ఆరోపణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో పోలీసులు ఇది విజయవాడ సంబంధించి సీసీ ఫుటేజ్, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి సీసీ ఫుటేజ్ కోర్టుకైతే సమర్పించారు. ఈ నేపథ్యంలోనే స్టేట్మెంట్ ఆధారంగా కేసు ఎలా మలుపు తిరిగిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంధ్య, అంటే ఇది పొలిటికల్ గా అటు టీడీపీ, వైసీపీ మధ్య కూడా వార్డ్ ఆఫ్ వార్ కి దారితీసింది. కావాలని సత్యవర్ధన్ ని బెదిరించి అధికార పక్షమే ఈ రకమైనటువంటి మొత్తం అంతా కూడా సీన్ క్రియేట్ చేసిందని చెప్పి వాదిస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అవి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఫర్దర్ గా ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? సంధ్య, ఈ కేసు సంబంధించి సత్యవర్ధన్ ని నేను కిడ్నాప్ చేయలేదు, కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే నన్ను కిడ్నాప్ చేశారంటూ వంశీ ఒక పక్కన ఆరోపిస్తుంటే, మరో పక్కన ఎవరైతే ఉన్నారో వంశీ భార్య కూడా తన శైలిలో ఆరోపణలు అయితే చేస్తుంది. ఈ కేసుకు తన భర్తకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ కక్షదారులనే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారంటూ డ్రామాలు ఆడుతున్నారని, సత్యవర్ధన్ స్వచ్ఛందంగానే తన కేసు విత్డ్రా చేసుకోవడానికి వస్తే కావాలని చేస్తున్నారంటూ చెప్తూ జరుగుతుంది. మరి విధంగా ఇది అధికార పార్టీ నాయకులు కూడా ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి వ్యవహరించాడు, ఆ తల్లి స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు పెట్టి పోలీసులు విచారణ చేస్తుంది, తప్పుడు ఆరోపణలు మా మీద చేస్తున్నారంటూ మరో పక్కన అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసు సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆధారాలు అయితే స్వీకరించాము. ఎవరు అబద్దం ఆడినా సరే సాంకేతిక పరిజ్ఞానం అబద్దం ఆడద్దు, పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. హైదరాబాద్ లో సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ, విజయవాడలో సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ, అదేవిధంగా సత్యవర్ధన్ విశాఖపట్నం ఆ సీసీ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్నాయి, కోర్టుకు సమర్పిస్తామంటూ ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సత్యవర్ధన్ కోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతను ఏం సమాధానం చెప్తాడు, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్ స్వీకరించిన తర్వాత అతను ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ చెప్పిన మాటలకు, అదేవిధంగా సత్యవర్ధన్ చెప్పిన మాటలకు ఏమైనా పొంతన ఉందా లేదా కేవలము వల్లభనేని వంశీ కేసు నుంచి తప్పించుకోవడానికి నేను కిడ్నాప్ చేయలేదని డ్రామాలు ఎడుతున్నారు అనేది కూడా కోర్టు పరిశీలించింది. పరిశీలించిన తర్వాత కోర్టు ఏ రకంగా డైరెక్ట్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వల్లభనేని వంశీ కాల్ రికార్డింగ్స్ పైన పోలీసులు ఫోకస్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? 100% ఇది ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ ఫుటేజ్ కోర్టు సమర్పించే ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు అతను పోలీసు వెళ్లిన తర్వాత ఎవరెవరితో లోపలికి వెళ్లిన అరెస్ట్ చేసే ముందు డ్రెస్ మార్చుకొస్తానని చెప్పేసి అతను ఫోన్ తో తన బెడ్రూమ్ లోకి వెళ్లడం జరిగింది. బెడ్రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఎవరెవరితో మాట్లాడేందుకు కూడా పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతను కాల్ డేటా కూడా మేము తీసామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే కోర్టుకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కాల్ డేటాను, ఎవరెవరితో మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఎవరెవరితో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు ఎవరైతే ఉందో కాల్ డేటా కూడా కోర్టుకు సమర్పించే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇదంతా స్టేట్మెంట్ రికార్డు, అదేవిధంగా పోలీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్, కాల్ డేటా, ఇతను సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ కోర్టు స్వీకరించి కోర్టు ఏ విధంగా డైరెక్షన్ చేస్తున్నది ప్రతి ఒక్కరితో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంధ్య, రైట్ తిరుమలరావు.